పోలీస్ చెప్తే వేస్ట్ అనుకున్నాను. ఇంత పెద్ద గొయ్యి తవ్వారేంటి? ఎత్తుగా ఆ వైపుకి వెళ్ళిపోతారా ఏంటి? చప్పట్లు కొట్టండి. అరే గూసన్న, మీరు కూడా ఖజానాన్ని వెతుకుతున్నారా? కాదయ్యా, ఇక్కడే నేను పుట్టి పెరిగాను. ఇలా చూడు, ఇదే నా కిచెన్. ఇలా చూడు, ఇది హాలు, అది డ్రాయింగ్ రూమ్. నా ఐడియాకి రెంటిస్తావా ఏంటి? మేము ఇక్కడికి మా వస్తువులు వెతుక్కోవడానికి వచ్చాం, అర్థమైందా? కన్నా సార్ పెన్. ఇది నీకు పెన్న కావచ్చు తమ్ముడు. ఒక్కోసారి ఇది చీపిలా ఉపయోగపడుతుంది. ఇదిగో చూడు. ఇక్కడ కూడా బీప్ శబ్దం వస్తోంది. ఇదిగో చూడు మేడం, నెయిల్ పాలిష్. ఇది నీకు నైల్ పాలిష్ లా కనిపించవచ్చు. దీంతో నేను దీపావళికి తలుపుకి పెయింట్ వేసుకుంటాను. ఇక్కడ బీప్ శబ్దం వినబడుతోంది. ఇక్కడే ఖజానా ఉంది. వచ్చిన దొరికింది. థ్యాంక్స్ మిత్రమా. బాయ్ బాయ్. భూపత్, ఈ అడవికి రాజాని నన్నే చెయ్యండి. ఈ పాటని మనం సింహం నోటి ద్వారా పాడించాలి. నేను చెప్పాను కదా ఈ పపెట్ గంతు చాలా బాగుంటుందని. ఒకవేళ ఆయన సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్తే ఖచ్చితంగా జడ్జి గా రీప్లేస్ చేసేస్తారు. ఈ అడవిలో అంతా పనికిరాని వాళ్ళు. మళ్ళీ పోపట్ చెప్తున్నాడు, మా మావయ్య హిదాయత్, మా మావయ్య హిదాయత్, మా మావయ్య హిదాయత్. ఈయనే నాకు మ్యూజిక్ గురువు గారు. అరే, నేను ఎలాంటి క్రైము చేయలేదు. అలాంటప్పుడు నా నెత్తి మీద ఎందుకు కొడుతున్నారు? అరే, ఇది పోస్ట్ బాక్స్ లాగుందే. పోస్ట్ బాక్సే. ఎవరైనా నన్ను పోస్ట్ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. విదాయత్, విదాయత్. ఏంటి పపెట్, ఈ రోజు మంచి మ్యూజికల్ మూడ్ లో ఉన్నావు? అవును, 2-3 పాటలు పాడదాం అనుకుంటున్నా. పాడు. మేము కూడా బాగా నిద్రపోయి చాలా కాలం అయ్యింది. నీ గొంతు వింటే మాకు కూడా నిద్ర వస్తుందో లేదో చూద్దాం. ఈ గిటార్ తీగ ఏమైపోయింది? నేను దాని మీద బట్టలు ఆరేశాను. తీగల్ని బట్టలు ఆరేయడానికే కదా ఉపయోగిస్తారు. ఇందులో నుండి డంగ్ డంగ్ అని శబ్దం వచ్చింది. టీవీ మెటల్ది కాదు. ఈ మెటల్ డిటెక్టర్ చాలా ప్రత్యేకమైనది. ఒకవేళ మనం రింగ్ ని కనిపెట్టలేకపోతే ఇది బీప్ సౌండ్ ఇచ్చి ఆ రింగ్ ఎక్కడుందో చెబుతుంది. బయటికి రండి, అది ఎలా పనిచేస్తో చూపిస్తాను. అదేమైనా పెద్ద రహస్యమా ఏంటి? అది కాదు. మరి నా మీద ఎందుకు మట్టేస్తున్నారు? రింగ్. మెటల్ డిటెక్టర్ బాగా పనిచేసింది. ఎలా కనిపెట్టేసామో చూసారా? ఎటువంటి ప్రయోజనము లేదు. జోర్దార్ బైక్ కూడా మెటలే. దాని మీద నేను మిషన్ ని పెడితే బీప్ బీప్ అని శబ్దం రావడం లేదు. స్కూటర్ ఎక్కడ చూపించు. ఇదిగో చూడు. అందరూ లోపలికి రండి, లంచ్ సిద్ధంగా ఉంది. చూసుకోరా. మీ ముగ్గురు సంతోషంగా ఉండాలి. నీ జేబులో మెటల్ ఉందా? నా జేబులో లేదు, పళ్ళల్లో ఉంది. ఒరిజినల్ పళ్ళు ఊడిపోయాయి. ఎవరినైనా కలుస్తుంటే వాళ్ళకి మసాజ్ చేసినట్టు ఉంటుంది. అందుకే ఈ మెటల్ పళ్ళు పెట్టుకున్నాను.
అందువల్ల మీకు ఏ సమస్య లేదా సార్? సమస్య ఉంది. లేచి లేవగానే చూస్తే అందులో జమ్స్ అతుక్కున్నాయి. వెళ్ళి టెస్ట్ చేసి చూద్దాం పదండి. కదలకు షూట్ చేస్తాను. అరే గుండు గన్నివ్వు. నేనేమి గుండు కాదు, నువ్వు గుండు, మీ నాన్న గుండు, మీ తాతయ్య గుండు, మీ మామయ్య కూడా గుండే. ఇంకా ఇక్కడే ఉండి అవమానపడాలనుకోవడం లేదు. దీని వెనకాల ఏదో విలువైన వస్తువు ఉన్నట్టుంది. అలా చూడండి దొంగలు. అరే ఇది జ్యువెలరీ షాపు. పారిపోదాం పదండి. ఐడియా. ఏయ్, ఆగండి. వాళ్ళు లెఫ్ట్ లో వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే ఫాలో అవుదాం. ఇటువైపు వెళ్దాం రండి. బ్రేక్ అయ్యి. ముందు మనం పియానోని వాయిద్దాం. నేను ఎలాగ స్వరాన్ని వేస్తానో నువ్వు కూడా అలాగే వెయ్యాలి. నా వేళ్ళు ఇరుక్కుపోయా. అరే నేనేమి పాడటం లేదు, చెప్తున్నాను. నా వేళ్ళు ఇరుక్కుపోయా. ఎవరైనా బయటికి తీయండి. సారీ, ఈ రోజు క్లాసు పూర్తయిందనుకుంటాను. మీరు రేపు రండి. ఓకే. వీళ్ళకి ఏమైనా పాఠం నేర్పించాలి. నేను సరిగ్గా చేస్తాను, మీరు వెంటనే వెనకాతలు వచ్చి కొట్టండి. చాలు చాలు, నువ్వు పాట నేర్చుకుంటావో లేదో గానీ ఇవన్నీ ఇలా చేస్తే బాడీ బాగా ఫిట్నెస్ వచ్చేస్తుంది. సంగీతంలో ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. ఈ బ్రేక్ మ్యూజిక్ అంటే ఏంటి? ఎలాగైతే బ్రేక్ డాన్స్ ఉందో ఆ విధంగానే బ్రేక్ మ్యూజిక్ కూడా ఉంది. కొట్టు కొట్టు. దెబ్బ మీద దెబ్బ కొట్టి ఇప్పుడు మీకు మ్యూజిక్ నేర్పిస్తాను. అరే బన్నీ, ఫ్లవర్ వాస్ తీసుకొని నువ్వేం చేస్తున్నావు? వీడెందుకు వాడిని వాడే కొట్టుకుంటున్నాడు? అవును, మసాజ్ చేసే అతను ఎక్కడా? అరే ప్రీతినే మసాజ్ చేస్తుంది. ఏంటి మీ ప్రీతి ఎప్పుడు మసాజ్ చేయించుకోదా? ఆ విషయం తెలీదు. తాతయ్య దిద్దుతాయి, చేతులకి నూనె రాసుకో. కాస్త పైన నొక్కుతావా? అరే జోర్దార్ చేతిలో ఏదో మాయున్నట్టుంది. వాళ్ళకంటే ఇప్పుడు నేనే ప్రీతి కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ తిరిగి వచ్చిందంటే నేను తనకి గుణపాఠం చెబుతాను, మళ్ళీ పారిపోతుంది. నన్ను చూసి నవ్వుతున్నావా? ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. త్వరగా చెప్పండి మేడం, తర్వాత ప్రీతి ఏం చేస్తుంది? తర్వాత ప్రీతి నేను తిప్పడానికి తీసుకువెళ్తాను. సరే సరే, కారు ఎక్కడుందో చెప్పండి. ప్రీతి కార్లో రాదు రాదు రాదు. తన వీప్ మీద నన్ను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంది. శబాష్ శబాష్ శబాష్, ఈ ఇంటి రాజా బిడ్డ రథమయ్యాడు. తాతయ్య దిద్దుతాయి, తాతయ్య దిద్దుతాయి. నెక్స్ట్ లైన్ చెప్పకండి, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది మేడం. అవును, మీ ప్రీతి ఎప్పుడు రెస్ట్ తీసుకోదా? ఏమో ఆ విషయం నాకు తెలియదు.
మనం ఎందుకు ఇక్కడంతా శుభ్రం చేస్తున్నాం? ఎందుకంటే మేడం గోల్డెన్ రింగ్ పోగొట్టుకున్నారు అందుకే. గోల్డెన్ రింగ్ కు బదులుగా మనం తనకి డోర్ బెల్ నిద్దాం. అప్పుడే టింగ్ 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 అని శబ్దం వస్తుంది. మాట్లాడకుండా కుప్పనెత్తు. అనవసరంగా డస్ట్బిన్ లో ఉన్న కుప్పను కింద వేసావు. శుభ్రంగా ఉంచుకోవాలని మేడమే చెప్పారు. అందుకనే నేను డస్ట్బిన్ ని శుభ్రం చేస్తున్నాను. నీకేమో బుద్ధి ఎక్కువ ఎముక ఎక్కువ అని అడిగితే నీకు ఎముకే పెద్దని తెలుస్తోంది. అర్థమైందా? పప్పట్ 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 పప్పట్. 1 బిల్ ఎట్ ఎ టైం. 6 గంటల తర్వాత రా. ఇప్పుడు మాత్రం కాదు. ఎన్నిసార్లు అరవమంటావు పప్పట్ పప్పట్ అని? పోపట్ మాత్రం అరిచావు. నన్ను వెంటనే సైడ్కి వెళ్ళమని చెప్పాలి కదా. ఇలా చెడు ఆర్గ్యూ చేస్తూ ఉండకు. వెళ్ళి మేడం రింగ్ ని వెతుకు పో. పర్ఫెక్ట్. ఒక గ్లాసు నీళ్లు ఇవ్వవా? పర్ఫెక్ట్. కొంచెం వేడిగా టీ తెస్తావా? పర్ఫెక్ట్. మేడం ఇల్లు శుభ్రం చేయమని చెప్పారు. కొంచెం నువ్వు ఇల్లు శుభ్రం చేసి పెడతావా? తర్వాత సార్ వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా ఇస్తారా? ఇది మేడం గారి ఇల్లు, 5 స్టార్ హోటల్ అవి కాదు. మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇస్తున్నారు. నేను ఈ రోజు ఏ పని చెయ్యను. ఎందుకంటే ఈ రోజు నాకు హాఫ్ డే. నేను ఈ ఇంటికి యువరాజును కదా. ఏంటి నువ్వు రాజు కొడుకువా? అసలు ఏ ఊర్లో రాజు కొడుకులా ఉంటాడు చెప్పు. నువ్వు ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ రాజు అని చెప్పాలి. అలాగైతే నువ్వు ఏ పని చెయ్యను అంటున్నావా? చేస్తానే. నువ్వు వంట చేస్తే నేను అది తింటాను. నువ్వు టీవీ శుభ్రం చెయ్యి, నేను చూస్తాను. నువ్వు ఫ్యాన్ శుభ్రం చెయ్యి, నేను దాని కింద కూర్చుంటాను. వీడికి ఇలా చెప్తే మాట వెండు. మేడం మీకేమీ దెబ్బ తగలేదు కదా? అవును, నేను బానే ఉన్నాను. రండి మిస్ మెహతా, రండి. పర్ఫెక్ట్. స్టార్ట్. డోమ్ డోమ్ దిద్దిద్దాం దిద్దిద్దాం దిద్దిద్దాం. ఇక నేను తిన్నాను ఆవడ ఆవడ ఆవడ. నా పెట్స్ ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. నిజం చెప్తున్నాను. బన్నీ, పొపెట్, హనీ, జోర్దార్. నిన్ను చూడగానే అనిపిస్తుంది సేమ్ టు సేమ్ ఫేస్. ఇక నువ్వు నాకు ఆప్తుడు అని గట్టిగా అనిపిస్తుంది. తను జోర్దార్ కాదనిపిస్తుంది. గిటార్ వదిలే. ఈ రోజు హార్మోనియం వినాలనుంది, దాన్ని వాయించు. అవును, వాటి కీస్ అని ఏమయ్యాయి? ఇంటి నుండి బయటికి వెళ్లే పనైతే తాళాలు మీ దగ్గరే ఉంచుకోమని మేడం చెప్పి వెళ్ళారు. ఎవరో చాలా చక్కగా చెప్పారు. స్వర్గం నరకం రెండు భూమి మీదే ఉన్నాయట. అది కూడా నీ చుట్టూరా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద అది ఆధారపడి ఉంది. ఇదేమిటి? ఈ పిల్లల గ్రోవి బాగా తిన్నట్టుంది. దీనికి పొట్ట బాగా పెరిగిపోయింది. పప్పట్, నన్ను నిద్రపోనివ్వు. నేను మంచి నిద్రలో ఉన్నాను. నువ్వు బోర ఊదేసి నా నిద్ర అంతా పాడు చేసేసావు. సారీ పాముద్దీన్, సారీ. మీరంతా లోపలికి రండి. కూర్చోండి. మేకప్. పర్ఫెక్ట్. నేను ప్రీతికి
బాల్ వేసినప్పుడల్లా అది మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తుంది. ఇప్పటికీ 100 సార్లు తల తిరిగి ఉంటుంది. ఇంత కష్టపడినా సరే స్పృహ తప్పిపోకుండా ఉందంటే మీ ప్రీతి ఏం తింటోంది? బాల్ ని ఇంత దగ్గరగా విసిరితే ఎలా మరి? మీరు మీ ప్రీతి కోసం బాల్ ని చాలా దూరంగా విసిరేస్తుంటారు కదా. జోర్దార్ వెళ్ళు, బాల్ తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. ఎవరైనా నన్ను కాపాడండి, నా 2 కళ్ళు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు జోర్దార్గా కాకుండా ఉయ్యాలగా మారిపోయినట్టున్నాను. శబాష్ శబాష్ శబాష్. జేబులోంచి ఇయర్ ఫోన్ తీసినా కూడా ఇంత ఘోరంగా చిక్కుముడి పడదనుకుంటాను. పర్ఫెక్ట్. ఏంటి ప్రీతి, నువ్వు తుడవటం లేదేంటి? అరే వావ్, జోర్దార్ వాలీబాల్ గా మారిపోయాడు. పర్ఫెక్ట్. తై తై దిద్ది తై, తై తై దిద్ది తై. ఒక నిమిషం ఉండండి, తను ఇంకా అక్కడ ఊడ్చే పని పూర్తి చేయలేదు. అయితే నువ్వు ఇప్పుడు ఏంటిని తుడువు తుడువు తుడువు. ఏదో తొడకరా. పర్ఫెక్ట్. ఇది ఇంకా శుభ్రం కాలేదు, మూలల్లో చాలా మురికుంది. అక్కడ మూలలో మాత్రమే కదా మురుకుంది. ఇల్లంతా శుభ్రంగానే ఉంది కదా, ఆ మూలలో మాత్రం మురుకుంది అంతే కదా. ఏ జోర్దార్, ఈ ప్రీతి ఇల్లంతా శుభ్రం చేస్తుంది. నువ్వు కూడా తనతో పాటు చెయ్యాలి. నువ్వు చెప్పింది నిజమే నిజమే నిజమే. ఈ ఇంటి మహారాజ్ గారు అబ్బాయి ఈ ఇల్లు మొత్తం ఎలా శుభ్రం చేస్తున్నాడో మీరే చూడండి. ఓరి తెలివి తక్కువ సన్నాసి, తెలివి తక్కువ దద్దమ్మ, మా అమ్మాయికి గిటార్ వాయించడం నేర్పించు. ఇప్పుడే నేర్పిస్తాను, ఒక్క నిమిషం. ఏది నీ చేయి చూపించు. ఆ? చూసారా తనలో ఎంత టాలెంట్ ఉందో? నేను చెప్పాను కదా ఉస్తాద్, రేపే కాంపిటీషన్. నాకు భయంగా ఉంది. కా, కా. అరే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సంగీతానికి ఇది చాలా చాలా ముఖ్యం. ఏంటి హార్మోనియమా? లేదు, మసాజు. ఇలా ఇలా మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు, మీరు నేర్పించిన అన్నిటినీ రేపు కాంపిటీషన్ లో ప్రెజెంట్ చేస్తాను. నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఒకవేళ గాని నా కూతురు గెలవకపోతే నీ గతి అదో గతి. పపాట్, నువ్వు దిగులు పడుకో, తను గెలుస్తుందని తనకి నమ్మకం ఉందిలే. నిజంగానా బన్నీ? పపాట్, నీ కూల్గా ఉంచడానికి అలా చెప్పాను. నువ్వు మళ్ళీ ఇవన్నీ చెప్పి తనకి డౌట్ వచ్చేలా చేయకు. సారీ. నా పని అయిపోయింది. నువ్వెంత భయపడుతున్నావో చూడు, నీ చెమట కూడా పసుపు రంగులో వస్తోంది. ఏదైనా మంచి పని చేసేటప్పుడు అందరూ పెరుగుని తింటూ ఉంటారు, కానీ నాకు చెడు జరిగినప్పుడు కూడా నేను పెరుగుని తింటూనే ఉన్నాను. వారే వా, నా కూతుర్ని కాంపిటీషన్ లో గెలిపించావు. వాహా. ఉస్తాద్, ఇదిగోండి ట్రోఫీ.